హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈ రోజు వీడియో ఏంటంటే రథసప్తమి సందర్భంగా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలు, అలాగే దైవ దర్శనం కోసం భక్తుల ఆరాటం, అలాగే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు, పోలీసు వారు, అలాగే స్వచ్ఛందంగా కొంతమంది వాలంటీర్లు చేస్తున్న సహాయ సహకారాలు. సో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మిల్ జంక్షన్కి నుండి స్టార్ట్ చేసుకుందాం. సో యాక్చువల్గా ఈ మిల్ జంక్షన్ నుండి లెఫ్ట్ సైడ్ ఉండే 80 ఫీట్ రోడ్డు, అలాగే రైట్ సైడ్ ఉండే గర్ల్స్ హై స్కూల్ రోడ్డు, అలాగనే తిన్నగా ఉండే ఓబిఎస్ వెళ్తే రోడ్డు. సో ఈ మూడు కూడా ఆ చివరన చాలా దూరం నుండి ట్రాఫిక్ అంటే బారికేడ్లు పెట్టి క్లోజ్ చేస్తారనమాట. సో వెహికల్స్ అనేవి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ అనేవి కానీ అక్కడే పార్క్ చేసి అక్కడ నుండి నడుచుకొని లోపలికి రావాల్సిందే. మిల్ జంక్షన్ లో మెయిన్ ఆర్చ్ ఉంది కదా, అక్కడ నుండి ముందుకి నడుచుకుంటూ అలా వస్తే స్ట్రైట్ రోడ్ లో ఫుల్ బార్కెట్స్ పెట్టి క్లోజ్ చేశారు. సో రైట్ సైడ్ కి ఒక త్రావ్ ఇచ్చారు అనమాట. ఈ స్ట్రైట్ రోడ్ లో ఏంటంటే అక్కడ ఓన్లీ పాసెస్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఎవరైతే డొనేషన్స్ చేశారో వాళ్ళకి ఉచిత పాసులని ఇచ్చారు. ఆ పాసెస్లు ఎవరైతే హోల్డ్ చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే అక్కడ అటుండే ఎంట్రన్స్. అలాగే అక్కడ వేరే త్రావ్ కూడా ఉంది, ఏంటంటే 500 రూపీస్కి ఇద్దరు చొప్పున దర్శనంకి అలా చేస్తారు. ఆ క్యూ కూడా ఉంది. సో ఇగో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఎవరైతే డోనర్ పాసెస్ ఉన్నాయో సో వాళ్ళు ఆ క్యూలోకి ఎంటర్ అవ్వాలి. పాసెస్ అక్కడ చెక్ చేసి లోటు పంపిస్తారు. సో అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ కౌంటర్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ 500 రూపీస్ టికెట్, అంటే ఇద్దరికి 500 రూపీస్ చెప్పున, అంటే ఒక 500 రూపీస్ టికెట్ తీసుకుని ఇద్దరు ఇందులోకి ఈ క్యూలోకి ప్రవేశించవచ్చు అనమాట. సో ఇది ఒక క్యూ. సో ఈ 2 క్యూస్ ద్వారా లోపలికి ప్రవేశించి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఇది స్పెషల్ దర్శనం అనమాట. సో ఈ ఇలాగ స్పెషల్ దర్శనంలో చూడండి ఎంత క్యూ ఉందో. సో ఈ క్యూలో ఉండి డైరెక్ట్గా గుడి సింహద్వారం ఉంది కదా, అంటే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి సంబంధించిన సింహద్వారము, ఆ సింహద్వారం దగ్గరికి సో డైరెక్ట్గా చేరుకోవచ్చు. అక్కడ నుండి క్యూ లైన్లో సో ప్రొసీడ్ అవుతారు అనమాట. సో మనం ఇప్పుడు క్యూ లైన్ అంటే సింహద్వారం దగ్గరికి వచ్చాము, మనం ఎలాగ ఇటు వెళ్ళాము. సో జస్ట్ మీకు చూపిద్దామనేసుకొని సో ఈ వీడియోలో చూపించాను. సో అలాగే ఇలాగ ముందుకు వస్తే ఇక్కడ ఇదంతా కంట్రోలింగ్ చేయడానికి ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. అందులో సీసీ కెమెరాలన్నీ ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ సో అక్కడే అన్ని ప్రదేశాల్లో కూడా కరెక్ట్గా ఉందా లేదని మన జిల్లా పోలీసు వ్యవస్థ కూడా చెక్ చేస్తున్నారు. సో అటుండి అలాగా కళింగపట్నం రోడ్డు వైపుకి వెళ్తే సో ఎక్కడ కూడా కొంత దూరంలోకి వెళ్ళేసరికి అక్కడ కూడా బారికేడ్లు పెట్టేసి క్లోజ్ చేశారు. అంటే ఒకవేళ అటు నుండి వెహికల్స్ వస్తే ఆ వెహికల్స్ లోపలికి పొరపాటున వచ్చేయకుండా, సో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాటిని కూడా అక్కడెక్కడో రోడ్డుని డైవర్ట్ చేసినట్టున్నారు. సో ఇటువైపు కూడా వెహికల్స్ అనేవి రావట్లేదు. సో అయినప్పటికీ బారికేడ్లతో క్లోజ్ చేస్తారు. బికాజ్ ఇటువంటి లోపలికి మరి ఎంటర్ లేదని చెప్పేసి ఎవరైతే 500 రూపీస్ టికెట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో లేదంటే ఉచిత దర్శనం కోసం సో ఇప్పుడు మనం వెళ్తున్నాం చూసారు త్రోవ, ఆ త్రోవలో తిన్నగా వెళ్ళిపోయి అక్కడ ఫ్రీ కౌంటర్ దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ ఇంత పార్కింగ్ పెట్టారు. మరి పార్కింగ్ ఇవన్నీ కూడా ఎవరి కోసం పెట్టారు, ఎందుకు పెట్టారు? ఎందుకంటే వెహికల్స్ రావడానికి తావలేదు, లోపలికి వెళ్ళడానికి మనుషులకి త్రావలేదు. బట్ పార్కింగ్ ఇక్కడ బాత్రూమ్స్ ఏర్పాట్లు చేశారు. ఎందుకు చేశారో మరి అయితే అర్థం కావట్లేదు. సో ఇలాగ మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి సో ఏ రోడ్లో వచ్చామో ఆ రోడ్లోనే అలాగ మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఈ క్యూలో ఇంతమంది కష్టపడి ఉంటే ఇది చూడండి, ఎవరెవరో వచ్చి ఈ క్యూ లైన్లో ముసలి వాళ్ళు అలా ఈ వ్యక్తి ఇరుకులు వెళ్ళి సందులు వెళ్ళి దూరిపోతున్నారు. పాపం ఎప్పటి నుండో క్యూలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి కావాలి ఇలాంటి వాళ్ళు మధ్యలో దూరిపోతే. సో ఇప్పుడు మనం ఉచిత క్యూ అంటే ఇందాక మనం వచ్చినప్పుడు త్రోవ ఉండేది కదా, ఆ త్రోవలో అటువైపు వెళ్ళాం కదా. సో ఇప్పుడు మనం జనరల్గా మిగతా అందరు భక్తులు ఉచిత దర్శనం కోసం ఎవరైతే వెళ్తున్నారో ఆ ప్లేసెస్ నుండి ఒకసారి గుడిలో దగ్గరికి ఎంటర్ అవుతాం. చూడండి, ఇది ఇక్కడ ఎక్కువగా రద్దీ ఉంది. కారణం ఏంటంటే ఈ పక్కన ఒక చిన్న కౌంటర్, అంటే ఫ్రీగా ఫుడ్ సప్లై చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ.
సో దాని అందుకని ఆ ఏరియాలో ఎక్కువగా జనం అనేది ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి బోర్డు చూడండి, అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం దారి అని. సో సెగిడి వీధి, సో అరసవల్లిలో సెగిడి వీధి అంటే ఇదే. సో ఈ త్రోవంట మనం గుడిలోకి సో ఎంటర్ అవ్వాలన్నమాట. గుడి లోపల అంటే ఎలాగూ ఇప్పుడు గుడిలోకి కెమెరా అనుమతి లేదు కాబట్టి చివరిలో ఎండ్ స్క్రీన్ లో నేను వేరేవి ఒక 2 వీడియోస్ లింక్స్ ని పెడతాను. వాటిని చూసి గుడిలో ఏ విధంగా ఉంటుందో సో వాటిలో కొంతవరకు లోపల గుడిలో కార్యక్రమాలు అన్ని చూపిస్తారు. సో వాటిని చూసి మీరు తెలుసుకోవచ్చు. సో ఇక విషయానికి వస్తే రథసప్తమిని మాఘ సప్తమి అని కూడా అంటారంట. హిందూ క్యాలెండర్లోని మాఘమాసంలోని 7వ రోజున ఇది వస్తుందంట. సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై, అంటే 7 గుర్రాలు అంటే 7 కలర్స్ ని అన్వయిస్తుందంట. సో ఆ రథంపై ఉత్తర దిక్కున ఈశాన్య దిశలో వైపు తిరిగి ప్రకాశింపజేస్తాడని, అలానే ఇది అతని జన్మని సూచిస్తుందని, అందుకే ఈ రోజును సూర్య జయంతిని కూడా జరుపుకుంటారంట. రథసప్తమి అనేది ఋతువును వసంతంగా మార్చడానికి మరియు పంటకాలం ప్రారంభానికి ప్రతీక. చాలా మంది భారతీయ రైతులకు ఇది నూతన సంవత్సరానికి శుభప్రదమైన ప్రారంభంగా అనుకుంటారంట. అందుకే ఈ పండుగను హిందువులందరూ తమ ఇళ్లలో మరియు సూర్య భగవానునికి అంకితం చేయబడిన దేవాలయాలలో, అలాగే సూర్యుని రూపంలో ప్రతిష్ఠించిన విష్ణువుకి అసంఖ్యాకంగా పూజలు జరుపుకుంటారు. చెప్పాలంటే సూర్యుని గమనం 7 గుర్రములు పూంచిన బంగారు రథం మీద జరుగుతుందని వేదం తెలుపుతుంది. అలాగే సూర్యగమనం ప్రకారము ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 విధములు ఉంటాయంట. ఆషాఢ మాసము నుండి పుష్యమాసం వరకు దక్షిణయానము. సో సూర్యరథము దక్షిణయానంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశికి ప్రవేశించి ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమిని పేరు వచ్చింది. సో అప్పటి నుండి ఉత్తర దిశలో ఈశాన్య వైపు పయనిస్తుంటారు అన్నమాట. సో అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యున్ని ఆరాధిస్తుంటారు. ఏదైతే మెయిన్ అంటే ఎంటర్ అవ్వడానికి, గుడి దగ్గరికి ఎంటర్ అవ్వడానికి ఉంటామో ఆ టర్నింగ్ పాయింట్కి వచ్చేసాం. సో ఈ పాయింట్లో ఇక్కడికి వచ్చేసరికి ఇటువైపు ఇదిగోండి, ఇలా వెళ్తే ఇక్కడ ఉచిత దర్శనం అని మనకు బోర్డు కనిపిస్తుంది. సో ఆ ఉచిత దర్శనం ఆ బోర్డులో సో లోపలికి ఆ గోడ పక్క నుండి లోపలికి వెళ్ళాలి. సో అలాగే కొద్ది దూరం వస్తే ఇంకొక త్రావ కనిపిస్తుంది. సో ఈ త్రావ ఏంటంటే 100 రూపీస్ టికెట్ అనమాట. సో ఒకరికి 100 రూపీస్ టికెట్. సో ఇలాగ ఇవి 2 త్రావులు ఇలాగా కంటిన్యూ అవుతాయి అనమాట. సో అటువైపు కంప్లీట్గా గోడకు పక్కన ఉండేది ఉచిత దర్శనం, ఇక్కడ నుండి 100 రూపీస్ టికెట్. సో అయితే వీళ్ళందరూ కూడా అలాగా కంటిన్యూ అవుతున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ టర్నింగ్ పాయింట్లోకి వచ్చేసరికి ఉచిత దర్శనం వాళ్ళు సో లోపలికి వెళ్ళిపోతున్నారు. సో 100 రూపీస్ దర్శనం వాళ్ళు అలాగా ముందుకు వెళ్ళి ఆ 100 రూపీస్ దర్శనం కౌంటర్, ఇందాక మనం అటు నుండి వచ్చేటప్పుడు చూపించాను కదా ఒక దగ్గర ప్లేస్, అటు నుండి వచ్చిన వాళ్ళ దర్శనం ఆ ప్లేస్కి చేరుతారు. సో ఇక్కడ చాలామంది ఈ ఓపెన్ ప్లేస్లో పిడకలతో పొయ్యి పెట్టి అందులో పాలు పొంగించుకొని సో ఆ ప్రసాదం అదే పాయసం లాగా చేసుకొని తాగుతాడు. యాక్చువల్గా ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇలా చేసి పాయసం వండుకొని పాలు పొంగించి వాటిని తింటే అది మంచిదని, సో సూర్యుడు సమక్షంలో అంటే సూర్యుడు ఎండ తగులుతున్న సమక్షంలో చేసి సో అలా చేసుకోండి. సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ రోడ్లు అంట వెళ్ళిపోతాం. సో ఈ రోడ్డు ఏంటంటే ఆ క్యూ లైన్లో దర్శనం చేయడానికి ఉచిత దర్శనము, అలాగే 100 రూపాయల దర్శనము, అలాగే డోనర్ పాస్లో దర్శనము, అలాగే 500 రూపీస్కి ఇతర దర్శనం, ఇవన్నీ రకాల దర్శనాలు అన్నీ కూడా లోపలికి వన్స్ ఎంటర్ అయిపోయి దైవ దర్శనం అయిపోయాక మళ్ళీ బయటికి వచ్చే త్రోవ ఉంది కదా, సో ఈ త్రోవ అదేనమాట. సో అంటే ఏంటంటే చూడండి, ఇది ఇక్కడ ఈ యాత్రా వాతావరణం అనేది యాక్చువల్గా ఇది టెంపుల్కి ఆపోజిట్లో ఉండే ప్లేస్. యాక్చువల్గా టెంపుల్ ప్లేస్ అనేది ఇది సాధారణ సమయాల్లో డైరెక్ట్గా మనం ఈ ప్లేస్కి రావచ్చు. సో ఇక్కడ అన్నప్రసాద కౌంటర్ అనేది ఉంటుంది. అలాగే ఒక దైవ దర్శనం అదే దేవుని ఏరియా పుణ్యక్షేత్రానికి వచ్చేటప్పుడు అక్కడ యాత్రలో జరిగే సామాగ్రి ఉంటుంది. అలాగే చేతికి కట్టుకున్న కడియాలని, సో తాళ్ళని అన్నీ ఉంటాయి కదా, సో అటువంటివన్నీ కూడా ఈ ప్లేస్లో ఉంటాయి. సో యాక్చువల్గా జనరల్గా గుడి దగ్గర ఉండే ఒక షాపింగ్ ఏరియా ఇదే అన్నమాట. సో బట్ ఇక్కడికి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు చేరరు. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తారు చూడండి, అటు జనాలు వస్తున్నారు. అది ఏంటంటే
ఇందాక మనం క్యూలు చెప్పాను కదా, అటువైపు 100 రూపీస్ క్యూ, అలాగే ఉచిత దర్శనం క్యూ. ఆ క్యూలు ఫిల్ అయిపోయిన తర్వాత అటు నుండి కొంతమందిని విడిచిపెడతారు. సో వాళ్ళందరూ ఒకసారి లోపలికి ఎంటర్ అవుతున్నారు. సో అటు నుండి లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ నుండి గుడి నుండి సో బయటకు వస్తుంటారనమాట. సో ఇది యాక్చువల్గా ఇక్కడ ప్రాసెస్ అన్నమాట. సో ఒకసారి మనం ఈ ప్రాసెస్ని ఇక్కడ చూసాం కదా, ఒకసారి ఇంత క్యూ లైన్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా జరుగుతుంది సో అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి క్యూ లైన్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ఇందాక చూపించినట్టే పిడకలతో చిన్న చిన్న పొయ్యిలు పెట్టి వాటి మీద పాలు పొంగించి ప్రసాదం చేసుకొని, అదే పాయసం చేసుకుని, అంటే ఎండలో సో సూర్యదేవుడు సూర్య భగవానుడు ఉన్న ఏదైనా ఆ ఎండలో ఆ ప్రసాదం చేసుకొని వాటిని తింటున్నారు. అలాగే ఇక్కడ ఉండే ఒక రావి చెట్టుకి అందరూ పూజలు చేస్తున్నారు. సో ఆ క్యూని దేటి మనం యువతలకు వచ్చాం ఒకసారి చూద్దామని. ఏంటంటే ఇది యాక్చువల్గా ఎండిపోయిన చెరువులా కనిపిస్తుంది కదా, సో ఇదే ఇంద్ర పుష్కరిణి. సో ఒకప్పుడు నీటితో పూర్తిగా కలకల్లాడుతుండేది ఇంద్ర పుష్కరిణి. బట్ ఇప్పుడు ఎంతగా అయిపోయింది. కారణం ఏంటంటే ఇందులో ఉండి కొన్ని రిపేర్ వర్క్స్ చేద్దామని ఇందులో వాటర్ అంతా కూడా బయటికి తోడేసి ఉంచారు. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈ కౌంటర్ ఇది 100 రూపాయల టికెట్ అక్కడ చెప్పాను కదా, వాళ్ళ క్యూ ఇది అనమాట. సో అటు నుండి వచ్చారు. సో గోడకి ఇటువైపు ఉన్నది 100 రూపాయల కౌంటరు, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చూస్తున్న స్క్రీన్లో. సో ఇక్కడ మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా చూస్తే ఎదురుగా కనిపిస్తున్నది మొత్తం ఇంద్ర పుష్కరిణి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేది సో ఇదంతా ఉచిత దర్శనం కౌంటర్ అనమాట. సో ఇది ఎలా చేశారంటే, ఇప్పుడు 100 రూపీస్ క్యూ అనేది నార్మల్ క్యూలా ఉంది, బట్ ఇది ఉచిత దర్శనం కదా, అందుకని ఏం చేశారంటే క్యూలాగా వస్తూ ఇక్కడ సెపరేట్ క్యాబిన్ని పెట్టేశారు అనమాట. ఇక్కడ ఒక 1 అవర్ 2 అవర్ ఆ క్యాబిన్లో ఉండిపోతారు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ క్యాబిన్ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ దీటిని పంపిస్తారు. సో అలాగా సో తర్వాత మనం జస్ట్ ఆ ఉచిత క్యూ నుండి రివర్స్లో బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చేసి సో మళ్ళీ బ్యాక్ అయిపోయి బ్యాక్లో చూడండి ఇక్కడ జనాలు. సో దగ్గర నేను ఎంటర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఒక 3 అవర్స్ పట్టేసింది. ఈ 3 అవర్స్ చూడండి ఇప్పుడు జనాలు అంతగా పెరిగిపోయారు ఇక్కడ. సో ఇలాగా వచ్చేసి నేను నా బైక్ తీసుకొని సో బ్యాక్ అయిపోయాను అనమాట. సో ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి, ఇక్కడ పార్కింగ్ అనేది ఎంత ఎక్కువ ఉందో. సో ఇంతగా అరేంజ్ చేశారు. ఇంతగా అరేంజ్ చేసినా కూడా ఎక్కడెక్కడ రోడ్ల మీద ఈ పార్కింగ్ ప్రాబ్లం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు అనేవి జరిగాయి. సో ఇక్కడ ఇంత పార్కింగ్ ఫ్రీగా ఉంచుకొని బయట ఎక్కడో ఇబ్బందులు పడ్డారు. బహుశా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తుంటారేమో. ఈసారి మీరు చూస్తే నెక్స్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి డైరెక్ట్గా మీరు అక్కడెక్కడ వెహికల్స్ రోడ్ల మీద పెట్టే కంటే సో డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వరకు వచ్చేసి, అంటే జిల్లా పరిషత్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వరకు వచ్చేసి అటు నుండి 80 feet రోడ్లోకి వచ్చేస్తే ఇక్కడ దగ్గరలో ఇక్కడ పార్కింగ్ చేసుకొని సో ఇక్కడ నుండి మిల్లి జంక్షన్కి సో ఇది ఫాలో అయిపోతే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ వీడియోని ఇక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. చివరిగా నా రిక్వెస్ట్, సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అండ్ కొత్త వారైతే అంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టించండి. అప్పుడే నెక్స్ట్ నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.